సిద్ధ నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం సార్. రండి ప్లీజ్. వీరు సిద్ధ నాగేశ్వరరావు గారు, ఆ మేడం గారు, వారి యొక్క దాన్ని ఏమంటారు, లవ్, ఎఫెక్షను, మర్యాద నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఏం చూసినా కూడా మర్యాదకి మారు పేరు. మర్యాదకి ఏదన్నా ఇంకొక పేరు ఉందంటే ఆ పేరే మన సిద్ధ నాగేశ్వరరావు గారు మేడం గారు. పిఎంసిలో డైరెక్టర్గా ఉండటం, ఇక్కడ ప్రతిదానికి హెల్ప్ చేసుకోవటం. ఇప్పుడు అందుకనే వారు వచ్చేసి ఇప్పుడు మనకి శక్తి స్థలకు కూడా డొనేషన్ ఇవ్వబోతున్నారు, డొనేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. సో అట్నే వాళ్ళ పాప, వీళ్ళందరూ ఫ్యామిలీ అండి. ఏదో చెప్తారు సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తింటారు, ఇంకా ఇక్కడ కూడా ఫ్యామిలీ అందరూ ధ్యానాన్ని తింటారు. ఫ్యామిలీ ధ్యానాన్ని తింటారు, ధ్యానాన్ని పంచుతారు కూడా. సిద్ధా నాగేశ్వరరావు గారు అండి, వాళ్ళ పెద్దమ్మాయి శాంతి, చిన్నమ్మాయి శ్రీకాకుళం ఉంటుంది, బిందు మాధవి సార్ 24 గంటలు ఒక పిఎస్ఎస్ అభివృద్ధి గురించి ఏది అడిగినా ఎప్పుడు కాదనకుండా మొత్తం ఆ కుటుంబం పత్రి గారు చెప్పిన సిద్ధాంతానికి ప్రోత్సహిస్తున్నారు. వారు ఈ కైలాసపురి శక్తిస్థల్ కూడా సహాయ సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలిపే ఒక గొప్ప కుటుంబం. సార్, మీ స్పందన, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, శక్తిస్థల్ ఎలా అభివృద్ధి చేసుకుందాం, మీ స్పందన. ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం అందరూ అన్ని విషయాలు చెప్తున్నారు, కానీ ఒకటే నాకు తోస్తుంది ఏంటంటే పత్రిజీ గారు ఇక్కడ లేరనే మాటనే రాకూడదు. ఆయన ఇదివరకు ఎక్కడో ఒకచోటు ఉండేవాడు, ఇప్పుడు ప్రతి చిన్న పెద్ద ఆడ మగ అక్క చెల్లి తండ్రి అమ్మమ్మలతో సహా అందరిలో ఉన్నారు. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. వందలు వేలు అయ్యారు, వేలు లక్షలు అయ్యారు, లక్షలు కోట్లలో వెళ్ళి పత్రిజీ గారు కలలుగన్న ప్రపంచమంతా ధ్యానమయం శాకాహారమయం అయ్యి తీరుతుంది. అందులో భాగంగా కైలాసపురిలో ఆయన ఎన్నుకొని ఇక్కడ ఈ టీంని అద్భుతంగా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, మా హనుమంతరాజు గారు కానీ, ఆనంద్ కానీ, ఇక్కడ తదితర సభ్యులందరూ కానీ ఒక్కొక్కళ్ళు ఒక వజ్రాయుధంలా పనిచేస్తున్నారు. చివరికి ఇది ఒక స్వర్గం సీమ అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని నాకు తోస్తుంది. ఇది ఖచ్చితంగా తీరుతుంది. ప్రతి సంవత్సరానికి ఒక మెట్టెక్కుతూ అతి త్వరలోనే స్వర్గసీమ, స్వర్గం, పత్రిజీ గారి స్వర్గధామం అయిపోతుంది అంతేనమాట. ఒక తిరుమల షిర్ది అన్నిటినీ మించి, అంటే ఇప్పుడు తిరుమల అంటే మనం భగవంతుడు, పూజలు, అభిషేకాలు, మనకి ఇక్కడ అన్నిటికీ ఒక మారుపేరుగా పత్రిజీ గారు మనకి పూజలతో అనే కాకుండా పూర్వం ఋషీశ్వరులు అందరూ ఆ అడవుల్లో పోయి తపస్సులు చేసి కమనంలో పెట్టుకొని నీళ్లు పెట్టుకొని అన్నాహారాలు లేకుండా తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సే ఇప్పుడు మనం చేసే ధ్యానం, రెండిటికి ఒకటే, అచ్చు గుద్దినట్టు రెండు ఒకటే ఉన్నాయి. ఆ పత్రిజీ గారు మనకు అందరినీ ఆ ధ్యానంలోకి తీసుకొచ్చి మనకు ఆ అదృష్టాన్ని ప్రసాదించారు. మన అందరం రససాధురులై ఇప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి గారు, హనుమంతరాజు గారు వారి అడుగుజాడలను అందరూ నడుస్తూ వారిని మనం ప్రోత్సహిస్తూ మన కోసం మనం జీవిద్దాం, మన అందరి కోసం జీవిద్దాం, మన కుటుంబ సభ్యులను అందరినీ జ్ఞానులుగా శాకారులుగా మార్చి ప్రపంచం మొత్తాన్ని ఆ రెండిట్లో విజేతగా నిలుపుదామని, పత్రిజీ గారి ఆశయాలు నెరవేరుద్దామని శపథం చేస్తున్నాను. మీ అందరూ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. అమ్మగారు, మన గురుదేవునికి విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీకి ఈ రోజున క్రీస్తు పుట్టిన సందర్భాన అందరికీ కూడా ధన్యవాదాలు, ఆత్మాభివందనాలు. ఈరోజు ఈ అవకాశం నాకు గురువుగారు ఇచ్చారని విశ్వసిస్తున్నాను. మా తల్లిదండ్రులు స్వర్గస్థులై ఉన్నారు, వారి జ్ఞాపకంగా ఇక్కడ ఈ రోజున ఇది డొనేషన్ చేయడం జరుగుతుంది. మన పత్రిజీ గారంటే ఎక్కడో లేరండి, ప్రతి ప్రాణలో శక్తి అయి జీవించి ఉన్నాడు ప్రాణశక్తితో. అంటే ఆ ప్రాణం ఉందంటే మనం ఉన్నామంటే పత్రిజీతో మనం ఉన్నామనే లెక్క. త్రిశక్తి అయి త్రిముక్తులై ఉన్నారు. మనందరికీ అది తెలిసిన విషయమే. కాకపోతే కొంచెం మాట్లాడమన్నారు కాబట్టి 2 ముక్కలు మాట్లాడాలని చెప్పాను. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజున ఈ అవకాశం గురువుగారి దానికి ఆ ధనాన్ని ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగానండి, ఏదో మేము ఎక్కువిస్తున్నామని కాదు.
ఒక తృప్తి, అంతకు మించి ఇంకేమీ లేదండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వేయించేసి ఉన్న ఆత్మబంధువులకు కానీ, ఈ వర్కులు చేస్తున్న ప్రతి వ్యక్తులు కూడాను వజ్రానికి తిరుగులేదండి. వజ్రం ఎక్కడున్నా వెలిగే. అందువల్ల అక్కడున్న ప్రేక్షకులు వజ్రాలే, ఇక్కడున్న వాళ్ళు వజ్రాలే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలండి. ఈ వజ్రాలను తయారు చేసింది ఎవరు? మీరే. పత్రిసారి ఆచరణ అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు వజ్రాలను బయటకు తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళని, అంతే కదండి. ఏ డ్రీమ్నైనా కానీ ఈ అద్భుతమైన మన జన్మలు ధన్యమైనందుకు కృతజ్ఞతలతో గురు దంపతులకి ప్రణామాలు, పాదపద్మాలకి అనంతకోటి వందనాలు. ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఏ లోకంలో ఉన్నా దీవించాలని ఈ కుటుంబాన్ని, ఆధ్యాత్మిక కుటుంబాన్ని, దేహ కుటుంబాన్ని దీవిస్తున్నారని విశ్వసిస్తున్నాను. గురువులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గురువులేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాంతి గారు, మీరు చాలా డైనమిక్, కైలాసపురి అభివృద్ధిలో, ముఖ్యంగా శక్తిస్థల్ అభివృద్ధిలో మీ పాత్ర పోషించాలని అందరు అనుకుంటున్నారా? గట్టిగా చప్పట్లతో చెప్పండి. ఇది మనందరి ధర్మం సార్, ఇది మనందరి ధర్మం అండి. పత్రికారికి మనం ఇచ్చే కానుక ఏది అంటే శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇందాక హనుమంతరాజు గారు అన్నారు పుట్టిల్లు అని. 11 రోజులు పుట్టింట్లో కూడా అంత కంఫర్ట్గా ఉండమండి. ఇక్కడ 3 పూట్ల హ్యాపీగా తింటున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము. ఎంత అద్భుతమైన ప్లేస్లు. ప్రతి పూట మన ఇంట్లో ఒక రోజు ఫంక్షన్ చేయాలంటే అల్లాడతాం. ఇక్కడ 11 రోజులు ఇంతమంది కష్టపడి మనకి ఇంత కంఫర్ట్స్ ఇచ్చారండి. నిజంగా ఇష్టపడి చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఫస్ట్ పుట్టిల్లు నిజంగా పత్రిసారి వసుదైక కుటుంబం అన్నారు. ఇది మనందరి బాధ్యత అండి. ప్రతి ఒక్కరం తన్ మన్ ధన్ అన్నీ మనం సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఎవరికి ఏ అవకాశం ఉంటే అది చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకే మాటలు చెప్తాను మన నాగేశ్వరరావు గురించి, ఆ దంపతుల గురించి. పరోపకారం మిదం శరీరం అనే ఏదైతే కొటేషన్ ఉందో సరిగ్గా వర్తిస్తుంది దంపతులకు. గట్టిగా చెప్పట్లు కొడదాం. అరే ఎన్ని రకాలుగా సాయం చేస్తారో ఆయన చెప్పనలవి కాదు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు అండ్ పద్మా మేడం, శాంతి మేడం, వండర్ఫుల్ యువర్ ఫ్యామిలీ. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై మనం సన్మానించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్.